మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. 2026వ సంవత్సరం దేవుడు మీతో ఉండి ముందుగా నడిచి గొప్ప కార్యాలను మీకు చేయునుగాక. ఈ సంవత్సరం నూతన సంవత్సరానికి ప్రభు ఇచ్చిన వాగ్దాన వచనం ప్రతి ఒక్కరు కూడా వాగ్దానంగా తీసుకోవాలి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం, నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చెప్పినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అంటే ఎంత గొప్ప మాట చూడండి, ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చాలా గొప్ప మాట. మనము మనుషులము అప్పుడప్పుడు నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు అని చెప్తూ ఉంటాం. ఎప్పుడు చెప్తాం? ఇదిగో పూర్తిగా నన్ను నమ్మయ్యా, ఇక డౌట్ పెట్టుకోకు, నా మీద ఒట్టు, పిల్లల మీద ఒట్టు అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కానీ దేవుడు కూడా చూడండి, ప్రజలు కూడా లాస్ట్ ఇక నమ్మాలి, నా మాటలను నీవు నమ్మాలి అన్నప్పుడు ఇలా చెప్తారు, నా మీద ఒట్టు, నీ మీద ఒట్టు అని. దేవుడు కూడా చూడండి, నేను పలుకుచున్న ఈ మాట 100కి 200%. ఎంత గొప్ప మాట ఆయన యూజ్ చేస్తున్నాడు. ఒట్టు పెట్టుకొని ఉన్నాను. అప్పుడు నేను చెప్పాను, ఇక మీదట జలము భూమి మీదికి రాదు అని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, ఇక మీదట నీ మీద నాకు కోపము రాదు, ఇక ఎప్పుడు కూడా నేను గద్దింపను. అంటే చూసి 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 పరీక్ష చేసి లాస్ట్లో ఈ మాట మనం అంటాం. కొన్ని సంవత్సరాలు చూసి చూసి మంచి వ్యక్తియా కాదా చూసి లాస్ట్లో మనం ఏం చెప్తామంటే, ఇక ఎప్పుడు కూడా నిన్ను విసిగించానయ్యా, ఇంక ఎప్పుడు కూడా నీ జోలికి రానయ్యా అని అప్పుడు మనం లాస్ట్లో ఈ మాట అంటాం.